నువ్వు యేసుక్రీస్తు యొక్క సిలువ యాగాన్ని తెలుసుకుని ఉంటున్నావంటే కేవలం దేవుడి కృపే. ఎందుకంటే ఆ సిలువ చెంత మనకు పాపక్షమాపణ, ఆ సిలువ చెంత మనకు సమాధానం, ఆ సిలువ చెంత మనకు రక్షణ, ఆ సిలువ చెంత మనకు నిజంగా దేవుడి ఉన్నతమైన ప్రణాళిక. ఆ సిలువ మార్గం ద్వారా నీవు నేను ప్రపంచంలో ఎంతమంది ఉంటున్నారు వారందరూ కూడా పరలోకానికి వెళ్ళవలసినటువంటి వారం ఏంటున్నాం ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఆ దేవుని సిలువ చెంత మనం ఉన్నాము అంటే కేవలం దేవుడి కృపే, దేవుడి కృపే. మన తల్లిదండ్రులు కాదు, మన పూర్వీకులు కాదు, మనము చేసుకున్న గొప్ప బలమైనటువంటి కార్యాల ద్వారా నీవు నేను సృష్టించబడలేదు. ఈ కృపలోనికి రాలేదు. కేవలం దేవుడి కృప నిన్ను అలా ఎంచుకున్నాడు అంటే, అలా దేవుడు నిన్ను పిలుచుకున్నాడు అంటే, అలా దేవుడు నిన్ను పట్టుకున్నాడు అంటే, అలా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు అంటే, అలా దేవుడి గురించి నీకు తెలియజేసే కృప వచ్చింది అంటే, లేదా దేవుని సువార్త నీ దగ్గరికి వచ్చిందంటే, నన్ను అడిగితే ధైర్యంగా చెబుతున్నా, దేవుడు కృపగల దేవుడు యోగ్యత లేని నీకు యోగ్యతనిచ్చి దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తే తప్ప ఆ కృప చెంతకు నువ్వు రాలేవండి.